మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు దేవుడు నన్ను ఈ పని చేశాడు. దేవుడు నాకు నిన్ను పంపించాడు. దేవుడు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మన ముందైతే ఈ తాత ఉన్నారు. సో ఈ తాత అయితే నన్ను వచ్చి అడిగారు, అమ్మ నేను అనాథాశ్రమంలో చేరుతాను, నన్ను చేర్పిస్తారా అన్నాను. ఎందుకు సార్ అని అడిగితే, ఎందుకు తాతయ్య అడిగితే, అమ్మ నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, నాకు ఎవరూ లేరు, నా స్టోరీ ఇదమ్మా అని చెప్పారు. ఒకసారి అసలు అంటే కొంచెం చెప్తున్నారు, బట్ ఇంకా ఆ స్టోరీ ఏంటో తాత మాటలను అడిగి తెలుసుకున్నాం. ఈ ఏజ్ లో తాత చూడడానికి చాలా బాగున్నారు. ఈ తాతకి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అసలు తాత ఎమోషనల్ గా చెప్పారు, అమ్మా నేను వస్తానమ్మా నన్ను తీసుకెళ్ళండి. అసలు ఎందుకు తాత మాటలను అడిగి తెలుసుకున్నాం. నమస్తే తాత, మీ పేరేంటి? మందాడి వెంకటరమయ్య, ఎం వెంకటరమయ్య. ఓకే, అసలు మీరు ఆశ్రమంకి వెళ్ళడానికి కారణం ఏంటి తాత? కారణం ఏముంటే, మా తమ్ముడు నేను కాయల వ్యాపారం చేస్తుంటే వాళ్ళు మేనమాలు తీసుకొచ్చి, రేపు ముసలమ్మ చచ్చిపోతే నీకు ఏందిరా, ఈ సంగతి ఇట్లా జరిగింది, ఈ అమ్మాయిని దగ్గరికి తీసి చాకుతుంది, నాదేముంది మమ్మేముంది, నాదేముందయ్యా వాడిష్టం కదా అని చర్యలు ఒప్పుకొని ఆ అమ్మాయిని దగ్గరికి తీసి 1 సంవత్సరం కాయల వ్యాపారం చేసుకుంటే బళ్ళారి వెళ్ళిపోయాం ఇద్దరు కలిసి. మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు వ్యాపారం చేసుకోమని మా ఊరు వాళ్ళు వెళ్తుంటే బళ్ళారి వెళ్ళిపోయాం. 1 సంవత్సరం కూలి పని చేసి, మామయ్య కూలి పని చేస్తే మనకేమొస్తుంది, మనకి కాస్తే కోస్తే తెలిసిపోయింది కదా, మనం కూడా పొలం తీసుకొని చేసుకున్నాము. చర్యలని 3 ఎకరాల పొలం తీసుకొని చేసుకుంటే 6 సంవత్సరాలు చేస్తే 10 లక్షలు సంపాదించిన. 10 లక్షలు సంపాదించిన. 10 లక్షలు సంపాదించి కొంచెం ఆ అమ్మాయికి ఏంటంటే అక్కడ నీళ్ళు గిట్టక కొంచెం గుండె ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ కందుకూరు తీసుకొచ్చి నెల మందులు తీసుకుంటా, మందులు ఇప్పించుకొని పరీక్ష చేర్చుకొని పోతుంది. పోయినా కూడా వాళ్ళు అది తగ్గల. నెల్లూరు బొల్లినేడు ఆసుపత్రికి పోయాం. మరి పోయినాక 1 వారం రోజులు ఆడించి డాక్టర్ అన్నాడు, 3 రోజులు అమ్మాయి చనిపోద్ది, నీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు డాక్టర్ ఫోన్ చేస్తే అక్కడ మళ్ళీ పోస్ట్ మార్టం అన్ని ఖర్చులు ఉంటాయి పెద్ద అయినా, మన ఆసుపత్రికి తీసుకురా, 2 నాళ్ళు ఉంటుంది, చనిపోతే తీసుకెళ్ళి కానీ అక్కడ చాలా ఖర్చు అవుతుంది అన్నాడు. ఆయన కారు పంపించాడు డాక్టర్. ఆ కారులో తీసుకొని వచ్చి ఆ డాక్టర్ చెప్పినట్టుగా 3వ రోజు 10:30 చనిపోయింది. దానం చేసి అక్కడే. సార్ మీరంతా ఎంతమంది తాత? 2 అమ్మాయిలు 6 మగపిల్లలు. 6 అందరూ ఏదో కారణంలో చనిపోయారు. అమ్మాయిలు మా చెల్లెళ్ళు 2 ఉన్నారు, నేనున్నా. ఆ 10 లక్షలు 6 లక్షలతో ఆ మందులైతే ఏదైతే 6 లక్షలు అయిపోయింది. 4 లక్షలు ఉన్నాయి. 4 లక్షలు ఏం చేశారు, మా చెల్లెలు కూతురు, మా చెల్లెలు మేము ఇచ్చున్నాము 3.5 రూపాయలు వడ్డీ అని ఆశ చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇప్పించి వాళ్ళ డబ్బులు వసూలు చేసుకున్నాం. నా డబ్బులు రాలా. సరే 1-2 లక్షలు ఇచ్చిన అబ్బాయిని బతిలాడుకొని ఇట్టడి సంగతి అంటే కొంచెం సాయం చేసేవి. బళ్ళారి నుంచి తీసుకొచ్చింది మా చెల్లెలు ఇక్కడికి. ఆరింటి చనిపోతావో అన్న ఎక్కడికి రా, ఏడుండే ఇక్కడికి వచ్చినాను కూడా ఇల్లు కొనుక్కోవాలంటే ఆ డబ్బులు పెట్టి, ఎందుకు లంకంత ఇల్లు ఉంటే మనకి, లంకంత ఇల్లు నువ్వు ఉండటానికి మేము కాదన్నావా, ఇల్లు మళ్ళీ ఇప్పుడు కొని 4 లక్షలు కాజేస్తావు అని ఆ మాట చెప్పి ఇల్లు కొన్ని చోటు కొనుక్కోనికుండా ఇల్లు వేసుకొనికుండా ఆ 4 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇప్పించి వాళ్ళు అవి వసూలు చేసుకొని నా ఏరికి ఎత్తు. అంటే ఇప్పుడు ఈ చెల్లి కాకుండా ఇప్పుడు ఇంకో చెల్లి బాగా చూసుకుంటారు మిమ్మల్ని? ఆ చెల్లెళ్ళు కూడా పెళ్ళిటి చచ్చిపోయారు. కొడుకు కూడా ఉంది. కొడుకు కోడలు అమ్మని చూసుకుంటారు కానీ నన్ను ఎందుకు చూసుకుంటారు, కాకపోతే మంచి చెడ్డ
ఒక రోజు 2 రోజులు ఉంటాం. వాళ్ళకి మేనమామ మా మేనమామ అనే ఫీల్ లేదా? లేదు. ఉంటే ఈ పని ఉంటుంది. అంటే మొత్తానికి మిమ్మల్ని మోసం చేశారు. ఇక్కడ తాగుబోతుల ఆసుపత్రి ఉంది. అక్కడ మనుషులు నెలకి చెక్ చేస్తారు, వచ్చి ఆఫీసర్ మనుషులు 20 మందిని చూపించాల. వాళ్ళు మనుషులు తక్కువ అయితే తెలిసిన మనిషి మనం తీసుకొని పోయారు. ఆడ సంవత్సరం ఉన్నాక ఇంక మనుషులు ఎక్కువ అయ్యారు. పెద్ద అయినా వెళ్ళిపోన్నారు. వచ్చిన మా చెల్లెలు అంటే మీరు అక్కడే ఉన్నారు, మీరు అక్కడే ఉండి 1 సంవత్సరం ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక ఆశ్రమం లాగా ఉంది, అక్కడ ఉంది. కానీ వాళ్ళ అవసరం తీరాక మిమ్మల్ని వదిలేశారు వాళ్ళు కూడా. మొత్తానికి తాత మిమ్మల్ని చాలా అంటే చాలా మంది మోసం చేశారు. సొంత చెల్లి ఈ రోజుల్లో అన్న చెల్లెల అనుబంధం ఎంత బాగుంటది. అసలు చెల్లి అన్న కోసం ఎంతైనా త్యాగం చేసే రకాలు ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ ఈ తాతని వాళ్ళ సొంత చెల్లి మోసం చేశారు. మేనకోడలు చెల్లెలు మోసం చేసి ఏడకన్నా వెళ్ళిపోయి ఆడన్న దావు, ఆసుపత్రికి పోయి చూపించుకొని ఆడదావు, ఏడన్న ఇల్లు చూసుకొని ఆడదావు. నా ఇంట్లో వద్దని ఒకటే గొడవ. ఆ గొడవతో తిన్న అన్నం వంట పట్టక తినక అడుగు ఇంట్లో అన్నం వండక వచ్చిన తింటుంటే బజార్కి వచ్చి 7 వాటర్లో సంగటి తిని పోతా పెరుగు మళ్ళీ పార్సల్ చేసుకొని పోయి ఇంటికాడికి వచ్చింది. రోజు నీళ్ళు పోసుకోకపోతే ఏం కుర్ర పిల్లోడు అయ్యా నీళ్ళు పోసుకోవట రోజు అని అది ఒక శాస్త్రంగా ఎదిరిచ్చేది. చూసారు ఎంత రోజు మార్చి రోజు పోసుకున్నా లోన పోసుకోవద్దు, నువ్వు బయట పోసుకోపోయి రోడ్డు మీద పోసుకో. మొత్తానికి మిమ్మల్ని పంపించడానికి మంచి ప్లాన్ చేసుకున్నారు మీ చెల్లెలు. మా మేనగోడలు జైతా తింటది, ఒక ఎదవలాగా చూసుకున్నది. మా మేనగోళ్ళకి 2,25,000 ఇచ్చాను నేను. మేనకోడలు ఎంత బాగా చూసుకున్నారంటే నా కూతురు లాగా చూసుకున్నారని తాత చెప్తున్నారు. కానీ అలాంటి తాతని మేనకోడలు చెల్లి కలిసి మోసం చేసి ఈ రోజు రోడ్డు పాలు చేశారు. నిన్న నేను ఇక్కడ ఒక వీడియో చేస్తూ ఉంటే తాతయ్య నా దగ్గరకు వచ్చారు. వచ్చి అమ్మా మీకు తెలిసిన ఆశ్రమం ఎక్కడన్నా ఉందా చెప్పండి, ఉంటే నేను జాయిన్ అవుతానమ్మా అని అన్నారు. అన్న తర్వాత ఎమ్మటే భవానీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు నాకు గుర్తొచ్చారు. వచ్చేసి బట్ అక్కడ ఓన్లీ లేడీస్ మాత్రమే ఉన్నారు. కానీ సార్కి ఒకసారి కాల్ చేసి, సార్ ఇట్లా ఒక తాతయ్య ఉన్నారు సార్, చాలా పెద్దవాళ్ళు. సో అంటే తాత స్టోరీ చెప్పాను. ఇది సార్ తాత స్టోరీ, ఇలా ఉంది సార్ పరిస్థితి. అంటే అమ్మ మన దగ్గర ఎక్కువ లేడీసే ఉంటారు కదమ్మా, జెంట్స్ లేరు కదమ్మా, అంటే జెంట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ లేరు కదమ్మా, ఎలా అమ్మా అంటే నేనేం చెప్పానంటే, సార్ కొన్ని రోజుల వరకు తాతయ్యని అక్కడ ఉంచుదాం సార్, ఎందుకంటే తాతయ్య చాలా సఫర్ అవుతున్నారు. అసలు అక్కడ తిన్నా కూడా వంట పట్టట్లేదంటే చూడండి ఎంత దారుణంగా తాతని హింసించుంటారు. అప్పుడు నేను అన్నాను, సార్ జస్ట్ మనం కొన్ని రోజుల వరకు అక్కడ ఉంచుదాం, ఆ తర్వాత జెంట్స్ ఫౌండేషన్స్ ఉంటాయి కదా, సో అక్కడికి మనం పంపిద్దాం సార్ తెలుసుకొని కొన్ని రోజుల వరకు ఉంచుకుని. అంటే తాతని ఫోటో పెట్టిన తర్వాత చూసిన తర్వాత ఓకేనమ్మా పర్వాలేదు మన దగ్గర ఉంచుదాం, ఎందుకంటే అసలు తాత పరిస్థితి అంత దారుణంగా ఉంది కాబట్టి మనం చూసుకున్న తర్వాత ఇంకెక్కడన్నా ఉంటే పంపించేద్దాం, లేకపోతే మన దగ్గర ఉంచుకున్నా ఏం పర్వాలేదు, మీరు పంపియండి, మేము వెహికల్ పంపిస్తున్నాం అని చెప్పారు. 2,25,000 ఇచ్చారు. 2,25,000 ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఆగస్టు లో, అంటే 2014లో ఇచ్చారు. 2,25,000 ఇచ్చాను. మళ్ళీ తిరుగు నా భార్య చచ్చిపోయినప్పుడు మీరు కూడుకోండి. అసలు ఎంత ఎలా రాసుకున్నారు చూడండి. నేను 90,000 ఇచ్చింది నాకు. 90,000 ఇచ్చినాక నా భార్య చచ్చిపోయినాక ఖర్చులకి 90,000 ఇచ్చింది. మళ్ళీ డబ్బులు అడిగితే నేను అప్పుడు నాకు ఇచ్చాను. మొత్తం డబ్బులుగా అడిగితే కాలు చెప్పుతో కొడతాను నిన్ను. మీ మేనకోడలు ఏమో తాతయ్య ఇవన్నీ మనకు వద్దు ఇప్పటి నుంచి, సో మనమైతే ఫౌండేషన్ కి వెళ్ళిపోదాం, అక్కడ మీరు హ్యాపీగా ఉండండి, ఓకేనా తాతయ్య? ఉంటే నాకు ఏ పనులు లేదు,
తాతయ్య ఇప్పటి నుంచి ఇవన్నీ వద్దు తాతయ్య. మనకి మిమ్మల్ని అయితే మేము ఫౌండేషన్ చేర్పిస్తున్నాం. అక్కడ పిల్లలతో మంచిగా ఉంటూ హ్యాపీగా అందరితో మాట్లాడుకుంటూ మంచి భోజనం ఇస్తారు. మీకు కావాల్సిన భోజనం తింటూ వాళ్ళకి మీ వంతు కొంచెం సహాయం చేస్తూ ఉండు తాతయ్య. సరేనా తాతయ్య? ఓకేనా? వెళ్దామా ఫౌండేషన్ కి? నేను కాల్ చేపించి పిలిపిస్తాను, వెళ్దాము. సో ఏ బాధపడొద్దు, వీళ్ళంతా తీసేయండి మైండ్ లో నుంచి. ఇప్పటి నుంచి మీకు దేవుడు మరి కొత్త లైఫ్ ఇస్తున్నారు తాతయ్య. నాకు అక్కడ హ్యాపీగా ఉందంటే నేను ఇవన్నీ మర్చిపోయి నేను ఇస్తున్నా తాతయ్య మీకు హామీ. అక్కడ ఉన్న సార్ వాళ్ళు మిమ్మల్ని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంచుతారు. నా బాధ్యత మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత. మీకు ఏ సమస్య వచ్చినా నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. మేము అక్కడికి వచ్చేసి ఒకవేళ మీకు ఇబ్బంది అయినా మాకు కాల్ చేయండి, మిమ్మల్ని ఇంకో ఇక్కడికైనా చేర్పడానికి మేము రెడీగా ఉన్నా. సో ఇప్పటి నుంచి మీ బాధ్యత నా తాత, నేను చూసుకుంటాను. వద్దు తాతయ్య. తాతయ్య దేవుడు నాకు నిన్ను పంపించాడు దేవుడు. అలా ఏం లేదు తాతయ్య. ఇప్పుడైతే మనం తాతయ్యని ఫౌండేషన్ దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టేసి వస్తాం. సో నేను చెప్తున్నాను, తాతయ్య బాధ్యత నాది. ఎందుకంటే నాకు తాతయ్య లేరు, చనిపోయారు. మా తాతయ్యని నాకు చాలా ఇష్టం. కానీ ఈ తాతయ్యని చూడగానే మా తాతయ్య గుర్తొచ్చేసారు నాకు. అందుకే నేను రెస్పాండ్ అయ్యాను ఎక్కువ. మా తాతని ఈ తాత రూపంలో చూసుకుంటాను. వెళ్దాం పదండి. రా తాతయ్య. ఎక్కడికైనా అనాథాశ్రమం పోవాలనుకునే ఆలోచనలో ఈ మేడం గారికి దేవత దేవత అయితే ఆడ టీచర్ ఉండే నా పొద్దున ఆ అబ్బాయిని అడుగుతున్నానుకో, ఏమి పరిస్థితి నువ్వు ఏడుంటుందో ఏమి అనాథ ఆశ్రమం అన్యాలకి నాకు దేవుడు ఆ రూపంలో మీకు సహాయం చేశారు. మాస్టర్ గారు మాస్టర్లు వస్తారులే ఇక్కడికి, అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేస్తుంటారు. పాటలు కూడా పెట్టించాడు. నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. సకల అందరూ అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. నీ ఇష్టం అది. నాకు ఇక్కడ అనాథాశ్రమం దిక్కిందంటేనే సంతోషంగా నేను వచ్చాను. ఆ బాధే లేదు. ఇక్కడ మగవాళ్ళని చేర్చుకోమని చెప్పాము. మీ మనవరాలు యాంకర్ గారు బతిలాడారు, సార్ మంచి ఆయన సార్ చేర్చుకోండి అని. ఏమో నాకు ఇప్పుడు ఏం చెప్పిందంటే, తాతయ్య నీకు ఇక్కడ అనుకూలంగా బాగా చూసుకుంటున్నారంటే ఉండు, లేకపోతే నాకు ఒక ఫోన్ కొట్టు, వేరే చోట చేరుస్తారా అమ్మ, ఒక నెల చూస్తాను. అయ్యగారు అమ్మగారిని అందరూ ఎట్లా ఉండారా, ఇక్కడ ఏందో పరిస్థితి అని నాకు తెలిసిందని సంతోషంగా ఉన్నానంటే నేను ఎక్కడే పోను, ఇక్కడే ఉంటాను. ఏదన్నా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తానమ్మా అడిగింది కూడా. ఇప్పుడు అయితే మనం ఆశ్రమంకి అయితే వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చినాం, ఒక గంట అవుతుంది. సో తాత మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం ఎలా ఉంది. తాత ఎలా ఉంది? వాతావరణం బాగా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ. మీకు ఇష్టమైన వాతావరణమే కదా తాత ఇది? చెట్ల కింద మనుషులు కూడా మంచిగా మాట్లాడే వాళ్ళే ఉన్నారు. నిజం చెప్తున్నానండి, ఒక పాప ఉన్నారు, తాతయ్యని అక్కడికి తీసుకెళ్లేసి హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ తాతకి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. చాలా బాగా చేస్తున్నారు, నాకు నచ్చింది. ఫుడ్ ఎలా ఉంది తాత? ఫుడ్ ఎలా ఉంది? బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, మేము చెప్పగానే మాకు రెస్పాండ్ అయినందుకు. ఇక్కడ జెంట్స్ లేకపోయినా నేను చెప్పినందుకు ఓకే అమ్మా అని చెప్పి మా మాటకి వాల్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీరు అంటే జనరల్ గా యాంకర్స్, ఈ టీవీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా న్యూస్, తర్వాత కమర్షియల్ యాడ్స్ ఇవి చూసుకుంటారు. సోషల్ వర్క్, సమాజ సేవలో భాగస్వామ్యం అవ్వడం మొట్టమొదట సుమన్ టీవీనే చూసాను నేను.
సుమన్ టీవీలో ఏ ఆర్టికల్ వచ్చినా ఏ విజువల్ వచ్చినా కూడా ఎక్కువగా పేదరికంలో ఉన్న వాళ్ళని మా వెలికి తీసుకురావడం, వాళ్ళకి ఆదరణ కల్పించడం, ఆ తర్వాత నిరుపేదలు చదువుకున్న వాళ్ళ ప్రతిభను బయట చూపించడం ఇలా చేస్తున్నారు. ఇటీవల మీరు యాంకర్గా వచ్చినప్పటి నుంచి దాదాపు నాకు తెలిసి ఒక 5-6 మంది ప్రాణాలని మీరు సేవ్ చేసినట్టే. చాలా గ్రేటు. సుమన్ టీవీ యాజమాన్యానికి అయితే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే మాలాంటి ఆశ్రమాలు చాలా ఉంటాయి. అయితే ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు లేకపోయినా ఎంతో కొంతమంది ఉంటారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో సమాజంలో అక్కడక్కడ తినేదానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని మీ సుమన్ టీవీ వాళ్ళు గుర్తించి మాలాంటి ఆశ్రమం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ చేర్పించి మీరు వాళ్ళని కేర్ తీసుకుంటున్నారు. చాలా గ్రేట్ మేడం. అది మేము అడగగానే మీరు ఓకే చెప్పేసి జాయిన్ చేసుకున్నందుకు మీకు థ్యాంక్స్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మేము బాగా చూస్తాం పెద్ద ఆయన్ని. మీరు ఇంతకు ముందు వదిలిపెట్టినటువంటి ఆవిడ కూడా రవణమ్మ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కన్న తల్లిదండ్రులాగా చూస్తాం మేము. ఇబ్బంది లేదు. మాకు ఎలాగో తల్లిదండ్రులు లేరు. చిన్న వయసులోనే మా అమ్మ నాన్న చనిపోయారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా మేము కన్న తల్లిదండ్రులలాగానే చూసుకుంటాం. మీకేం ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా మీరు వాళ్ళ గురించి వాకప్ చేయొచ్చు. ఎందుకంటే ఇదిగో వీళ్ళు బాగున్నారు అంటే వాళ్ళు సుమన్ టీవీ వల్ల బాగైనట్టుగా మీకు తెలియాలి. కాబట్టి మేము బాగా చూసుకుంటాం. ఇబ్బంది ఏం లేదు. సో మా సుమన్ టీవీ తరఫున మేము 1% చేస్తే 99% మీరు చేస్తున్నారు సార్. సో మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్. సో చూసారు కదండి, ఈ రోజు మన సార్ మేము ఎప్పుడు కాల్ చేసినా మాకు రెస్పాండ్ అయ్యి మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ రాజాతో నేను మీ సుకుమారి. దేవుడు నాకు నిన్ను పంపించాడు దేవుడు.